హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు వాటి గురించి నేర్చుకుందాము. ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో కారణాంకాలు, గుణిజాలు గురించి నేర్చుకుందాం. ఫస్ట్ కారణాంకాలు. గుణిజాలు. అయితే కారణాంకాలు అంటే ఏంటిదనంటే, ఒక నెంబర్ని ఇచ్చి అది ఏ నెంబర్లో ఏ టేబుల్లో అయితే డివిజబుల్ అవుతుందో అది ఆ నెంబర్ యొక్క కారణాంకం అని అంటాం. మనకు ఒక సంఖ్యను ఇచ్చి దాని యొక్క కారణాంకాలు కనుక్కోండి అని అన్నప్పుడు అది ఏ టేబుల్లో పోతుందో అది ఆ సంఖ్య యొక్క కారణాంకం అనేది అవుతుంది. అయితే ఏ సంఖ్యకైనా కూడా 1 అనేది కనిష్ట కారణాంకం అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 16 ఇచ్చింది. 16 యొక్క కారణాంకాలు. 16 ఏ టేబుల్లో పోతుంది? 1 టేబుల్లో డివిజబుల్ అవుతుంది, 2 టేబుల్లో డివిజబుల్ అవుతుంది, 4 టేబుల్లో డివిజబుల్ అవుతుంది, దాని తర్వాత 8 టేబుల్లో డివిజబుల్ అవుతుంది, 16 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. ఇట్లా ఇవి 16 యొక్క కారణాంకాలు. ఇచ్చిన సంఖ్య ఏ టేబుల్లో పోతుందో, అంటే ఏ నెంబర్తో డివిజబుల్ అవుతుందో అది ఆ నెంబర్ యొక్క కారణాంకం. ఆ నెంబర్కి అది కారణాంకం అవుతుంది. ఇప్పుడు 16 ఇచ్చింది కదా, 16కి ఏమేమి కారణాంకాలు ఉన్నాయి? 1, 2, 4, 8, 16. దీంట్లో గరిష్ట కారణాంకం అనేది 16 అవుతుంది. అయితే ఇచ్చిన దాంట్లో కారణాంకం ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఆ నెంబర్కి 1 అనేది కనిష్ట కారణాంకం అని అవుతుంది. ఏ నెంబర్కి అయినా 1 కనిష్ట కారణాంకం. ఏ నెంబర్కు అదే నెంబరు గరిష్ట కారణాంకం అవుతుంది. ఏ నెంబర్ ఇచ్చినా 1 టేబుల్లో డివిజబుల్ అవుతుంది కదా, అందుకే 1 అనేది కనిష్ట కారణాంకం అవుతుంది. అదే నెంబర్ అనేది ఆ నెంబర్ కన్నా పైన నెంబర్లో అది పోదు, డివిజబుల్ కాదు, కాబట్టి అదే నెంబరు గరిష్ట కారణాంకం అనేది అవుతుంది. ఏ నెంబర్కి అదే నెంబర్ గరిష్ట కారణాంకం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 27 ఉంది. 27 ఏ టేబుల్లో డివిజబుల్ అవుతుంది? 1 టేబుల్లో, 3 టేబుల్లో, నెక్స్ట్ 4 టేబుల్లో కాదు, 5 టేబుల్లో కాదు, 6 టేబుల్లో కాదు, 7 కాదు, 8, 9 టేబుల్లో అవుతుంది. మళ్ళీ 9 టేబుల్ తర్వాత మళ్ళీ అదే నెంబర్ ఆ టేబుల్లోనే 27 టేబుల్లోనే అది మళ్ళీ డివిజబుల్ అవుతుంది. 27. ఇప్పుడు దీనికి కనిష్ట కారణాంకం ఏంటిది? 1 అనేది కనిష్ట కారణాంకం. గరిష్ట కారణాంకం వచ్చేసి అదే నెంబర్ అవుతుంది. గరిష్ట కారణాంకం అదే నెంబర్ ఏంటిది? 27 గరిష్ట కారణాంకం. ఇది కారణాంకాలకు సంబంధించిన విషయం. నెక్స్ట్ గుణిజం అంటే ఏంటిదో చూద్దాం. ఇప్పుడు గుణిజాలు అంటే ఏంటిదంటే, ఇచ్చిన నెంబర్ ఏ టేబుల్లో అయితే డివిజబుల్ అయితే ఏ టేబుల్లో ఏదన్నా ఒక నెంబర్ ఇచ్చింది అనుకోండి, దాని యొక్క గుణిజాలు రాయమండి అని అంటే ఆ టేబుల్ రాయాలి. అంటే ఇప్పుడు 5 ఇచ్చింది అనుకోండి, 5 యొక్క గుణిజాలు రాయమంటే 5 టేబుల్ రాయాలి. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అది రాయాలి.
5 1 జా 5, 5 2 జా 10, 5 3 జా 15 అట్లా 5 టేబుల్ రాయాలి. ఇక్కడ ఏమొస్తుంది 5 10 15 20 20 25 30 35 ఇట్లా ఎక్సెట్రా. ఇప్పుడు 5 యొక్క గుణిజం ఏమవుతుంది? ఏ సంఖ్యకైనా కూడా అదే సంఖ్య అనేది కనిష్ట కారణాంకం, కనిష్ట గుణిజం అనేది అవుతుంది. ఇచ్చిన నెంబర్ కనిష్ట గుణిజం. ఏ నెంబర్ అయితే మనల్ని గుణిజాలు రాయమని అంటారో ఆ నెంబరే దాని యొక్క కనిష్ట గుణిజం అవుతుంది. గరిష్ట గుణిజం అంటే నిర్వచించలేము. గరిష్ట గుణిజం నిర్వచించలేము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏం తీసుకుందామంటే 6 అనేది తీసుకుందాం. ఇప్పుడు 6 యొక్క గుణిజాలు అంటే ఏం రాయాలి? మనం 6 టేబుల్ రాయాలి. 6 12 18 24 30 36 42 అట్లా ఎక్సెట్రా. ఇప్పుడు దీని యొక్క కనిష్ట గుణిజం ఏమైంది? 6 అయింది. 6 అనేది 6 టేబుల్ యొక్క కనిష్ట గుణిజం. గరిష్ట గుణిజం అనేది ఇక్కడ మనం నిర్వచించలేము. గరిష్ట గుణిజం అనేది మనకి ఇక్కడ నిర్వచించలేము, ఇన్ఫినిటీ. ఇప్పుడు మనం భాజనీయత సూత్రాల గురించి చూద్దాం. డివిజబుల్ రూల్స్, భాజనీయత సూత్రాలు. మనకి ఇక్కడ 11 వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్లో ఒక నెంబర్ ఇచ్చి ఇది 3 టేబుల్లో డివిజబుల్ అవుతుందా కాదా అని అడుగుతాడు. ఆ విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే మనకి ఈ భాజనీయత సూత్రాల గురించి తెలుసుంటే మనం ఈజీగా డైరెక్ట్ చూసి చెప్పొచ్చు. అది ఆ టేబుల్లో డివిజబుల్ అవుతుందా కాదా అనే విషయం చూసి మనం చెప్పొచ్చు. చూద్దాం భాజనీయత సూత్రాలు. ఇప్పుడు మనం ఫస్ట్ 2 నుండి స్టార్ట్ అవుతాయి. 2 యొక్క భాజనీయత సూత్రం. 2 యొక్క భాజనీయత సూత్రం. 2 డివిజబుల్ రూల్. ఇప్పుడు 2 యొక్క భాజనీయత సూత్రం అని అంటే 2 ఏదైనా నెంబర్ ఇచ్చి ఇప్పుడు 2 దాంతో డివిజబుల్ అవుతుందా కాదా అని అడుగుతాడు. అయితే 2 అనేది డివిజబుల్ కావాలంటే మనకి 1s ప్లేస్లో 0 2 4 6 8 ఈ నెంబర్స్లో ఏది ఉన్నా కూడా ఫస్ట్ 1s ప్లేస్లో అది 2తోనే మనకి డివిజబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 7 2 4 6 8 ఇక్కడ 1s ప్లేస్లో ఏముంది? 8 ఉంది. 8 ఉంటే ఇది 2తో డివిజబుల్ అవుతుందా? 8 ఉంది కాబట్టి 2తోని డివిజబుల్ అవుతుంది. రెండు చేత భాగించబడుతుంది. ఇక్కడ 1s ప్లేస్లో 8 ఉంది కాబట్టి 0 2 4 6 8లలో ఏది ఉన్నా కూడా 1s ప్లేస్లో అది 2 చేత భాగించబడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 840 అంటే ఇక్కడ 1s ప్లేస్లో ఏముంది? 0 ఉంది. 0 ఉంటే ఏం చేస్తాం? 2తోని భాగించబడుతుంది. ఇది 2 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ 3 యొక్క భాజనీయత సూత్రం. 3 యొక్క భాజనీయత సూత్రం. థర్డ్ నెంబర్ డివిజబుల్ రూల్.
ఇక్కడ 3 యొక్క భాజనీయత సూత్రం అనేది ఏంటిదనంటే మనకి ఏదైనా నెంబర్స్ ఇచ్చిందనుకో వాటన్నిటిని యాడ్ చేసి అది 3 టేబుల్లో డివిజబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి. అది 3 టేబుల్లో డివిజబుల్ అయితే ఇచ్చిన నెంబర్ అనేది 3 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 6 4 7 9 3. ఇప్పుడు ఈ నెంబర్ 3 టేబుల్లో డివిజబుల్ అవుతుందా కాదా అనేది ఎట్లా చూసుకోవాలనో చూద్దాం. ఇచ్చిన నెంబర్స్ని యాడ్ చేయాలి, ఇచ్చిన నెంబర్స్ని కూడాలి. కూడితే వచ్చిన ఆన్సర్ అనేది వచ్చిన సంఖ్య 3తో భాగించబడితే ఇచ్చిన నెంబర్ 3తోని భాగించబడుతుంది. ఇప్పుడు చూడండి 6 + 4 + 7 + 9, 6 + 4 + 7 + 9 + 3. ఇక్కడ కూడండి 6 + 4 10, 10 + 7 17, 17 26 29. ఈ 29 3 టేబుల్తో డివిజబుల్ అవుతుందా? కాదు. కాబట్టి ఇచ్చిన నెంబర్ అనేది 3 టేబుల్లో డివిజబుల్ కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 2 4 6 9. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 + 4 + 6 + 9, 2 + 4 6, 6 + 6 12, 12 + 9 21. 21 అనేది 3 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. ఈ విధంగా ఇచ్చిన నెంబర్ని కూడితే వచ్చిన నెంబర్ 3 టేబుల్లో పోతే ఆ ఇచ్చిన నెంబర్ అనేది 3 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 4 యొక్క భాజనీయత సూత్రం, 4th డివిజబుల్ రూల్. ఇప్పుడు 4 యొక్క భాజనీయత సూత్రం ఏందనంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తోని డివిజబుల్ అయితే ఆ ఇచ్చిన నెంబర్ అనేది 4 టేబుల్లో పోతుంది. అది 4 యొక్క భాజనీయత సూత్రం. ఇచ్చిన నెంబర్లో చివరి 2 సంఖ్యలు 4 చే ఇచ్చిన నెంబర్లో చివరి 2 సంఖ్యలు 4 చే భాగించబడితే అది 4తో భాగించబడుతుంది. అంటే చివరి 2 నెంబర్లు అనేవి 4th టేబుల్లో డివిజబుల్ అయితే ఆ ఇచ్చిన సంఖ్య మొత్తం కూడా 4th టేబుల్లో డివిజబుల్ అవుతుందని అర్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. 4 6 8 2. లాస్ట్ 2 డిజిట్ చూడండి 82 ఉంది. 82 అనేది 4 టేబుల్లో డివిజబుల్ అవుతుందా? చూడండి 4 2 8, 2 మిగులుతుంది. 2 అనేది 4 టేబుల్లో పోదు కాబట్టి ఇది 4 టేబుల్లో పోదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 6 4 9 1 2. లాస్ట్ 2 డిజిట్ చూడండి ఇక్కడ ఏముంది 12 ఉంది. 12 అనేది 4th టేబుల్లో పోతుందా? పోతుంది. కాబట్టి ఇది 4 చేత భాగించబడుతుంది. ఇక్కడ 82 అనేది 4 చేత భాగించబడదు. ఇది 4 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ 5 యొక్క భాజనీయత సూత్రం. 5 యొక్క భాజనీయత సూత్రం, 5th డివిజబుల్ రూల్. ఇప్పుడు 5 యొక్క భాజనీయత సూత్రం అని అంటే ఇచ్చిన నెంబరు 1s ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే అది 5 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. ఇచ్చిన సంఖ్య ఒకట్ల స్థానంలో 0 5.
ఉంటే 0 కానీ 5 కానీ ఉంటే ఆ సంఖ్య 5తో భాగించబడుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 49650. ఇక్కడ 1s ప్లేస్లో ఏముంది? 0 ఉంది. 0 ఉంది కాబట్టి అది 5తోని భాగించబడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ 1264934 ఇక్కడ 5 ఉంది. 1s ప్లేస్లో 5 ఉంటే మనకు అది 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. 2 ఇంకొకటి 23694 ఇక్కడ 1s ప్లేస్లో 4 ఉంది కాబట్టి ఇప్పుడు మనం 6 యొక్క భాజనీయత సూత్రం గురించి తెలుసుకుందాం. 6th డివిజబుల్ రూల్. 6 యొక్క భాజనీయత సూత్రం. అయితే 6 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే ఇచ్చిన సంఖ్య అనేది 2 టేబుల్లో 3 టేబుల్లో డివిజబుల్ అయితే ఈ 2 టేబుల్స్లో డివిజబుల్ అయితే అది 6తోనే డివిజబుల్ అవుతుంది. 2 and 3తో భాగించబడితే అప్పుడు 6తోని భాగించబడుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. 6 3 2 4. ఇక్కడ చూడండి 2తో భాగించబడాలంటే ఏం కావాలి మనకి? 1s ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. ఇక్కడ ఏముంది? 4 ఉంది కాబట్టి 2 చేత భాగించబడుతుంది. 3 యొక్క డివిజబుల్ రూల్ ఏంటిది? 3 యొక్క డివిజబుల్ రూలు వీటన్నిటిని యాడ్ చేస్తే వచ్చే నెంబర్ 3తోని భాగించబడాలి. ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. 6 + 3 + 2 + 4 = 6 3 9 10 11 11 4 15 వస్తుంది. 15 వస్తే ఇది 3తోని భాగించబడుతుంది. ఇప్పుడు ఇచ్చిన నెంబరు 2తోని భాగించబడింది, 3తోని భాగించబడింది కాబట్టి ఇది 6తో కూడా భాగించబడుతుంది. 2తోని 6తో భాగించబడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2745 ఇప్పుడు ఇది 2తోని భాగించబడుతుందా? 1s ప్లేస్లో 0 ఉంది కాబట్టి 2 చే భాగించబడుతుంది. 2 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ చూడండి వీటన్నిటిని యాడ్ చేయండి. 2 + 7 + 4 + 5 + 0 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 2 7 4 5 2 9 13 18 వస్తాయి. 18 వస్తే 3తో కూడా భాగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది 2తో భాగించబడింది, 3తో భాగించబడింది కాబట్టి 6 చే భాగించబడింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 451 అని అంటే ఇది 1s ప్లేస్లో 1 ఉంది కాబట్టి 2 చే భాగించబడదు. నెక్స్ట్ 4 9 1 10 ఉంది కాబట్టి 3తో కూడా భాగించబడదు. ఇట్లా కాకుండా ఒకదాంతో పోయి ఒకదాంతో పోకుండా ఉండే ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే 4 5 వేరే నెంబర్ తీసుకుందాం. ఏం తీసుకుందామంటే ఇక్కడ 4 5 4 తీసుకున్నాం. 4 తీసుకుంటే 1s ప్లేస్లో 4 ఉంది కాబట్టి 2 చే భాగించబడుతుంది. నెక్స్ట్ ఇది కూడా ఎంత వస్తుంది? 4 + 5 + 4 =
13 వస్తుంది. 13 అంటే 3చే భాగించబడదు. అయితే ఇక్కడ ఏందనంటే ఈ 2 టేబుల్స్తోని భాగించబడితేనే 6తోటి భాగించబడుతుంది. ఇలా ఏ ఒక్కదాంతో కూడా భాగించబడకపోతే 6తోని భాగించబడదు. కాబట్టి ఇప్పుడు ఇది 6తో భాగించబడదు. ఇప్పుడు మనం 7 యొక్క భాజనీయత సూత్రం చూద్దాం. 7th డివిజబుల్ రూల్. 7th డివిజబుల్ రూల్ 7 యొక్క భాజనీయత సూత్రం. అయితే ఇప్పుడు 7 యొక్క భాజనీయత సూత్రం అనేది మనకి కొంచెం ఎట్లా అంటే లాస్ట్ డిజిట్లో ఉన్న నెంబర్ని మనం డబల్ చేసి మిగిలిన నెంబర్ నుండి దాన్ని తీసివేయాలి. ఇట్లా తీసివేసుకుంటా మనకి లాస్ట్ వరకు వెళ్తే అది 7లో డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎలానో చూద్దాం. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 724. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, ఇంకా కొంచెం పెద్దగా తీసుకుందాం. 7 ఒక్క నిమిషం. ఇక్కడ ఏం తీసుకుందామంటే 7, 9, 8 తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 1 ప్లేస్లో 8 ఉంది కదా, లాస్ట్ డిజిట్లో ఉన్న నెంబర్ని మనం డబల్ చేయాలి. అంటే 8 × 2 చేయాలి. 8 × 2 చేస్తే ఏమవుతుంది? 16 అవుతుంది. ఈ 16ని 79 నుంచి తీసేయాలి. 16ని 79 నుంచి తీసేస్తే ఏమొస్తుంది? 63 వస్తుంది. 63 అనేది 7 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. 7 9s 63. కాబట్టి ఇక్కడ పైన ఇచ్చిన నెంబర్ అనేది 7 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. ఈ విధంగా చూసుకోవాలి. ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. మనకి ఈజీగా అర్థం అవ్వడం కోసం పెద్ద నెంబర్ని తీసుకుందాం. 5, 4, 6, 7, 2. ఇక లాస్ట్ ప్లేస్లో ఏముంది? 2 ఉంది. ఇప్పుడు 2ని డబల్ చేస్తున్నా. 2 × 2 ఏమవుతుంది? 4 అవుతుంది. ఈ 4ని రిమైనింగ్ పార్ట్లో నుండి లెస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. చూడండి, 5, 4, 6, 7 నుంచి 4ని తీసేస్తే ఏమవుతుంది? 5, 4, 6, 3 అవుతుంది. ఇప్పుడు ఈ 7 టేబుల్లో పోతుందా లేదా అని మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. కాబట్టి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు 3 ఉంది. 3ని ఏం చేయాలి? మళ్ళీ డబల్ చేయాలి. 3ని డబల్ చేయండి. 3 × 2 6. ఇప్పుడు ఆ 6ని మళ్ళీ రిమైనింగ్ పార్ట్ల నుండి తీసేయాలి. 546 - 6 ఏమొస్తుంది? 540 వస్తుంది. ఇప్పుడు కూడా దీన్ని మనం డివిజబుల్ అవుతుందా కాదా అని చెప్పలేము. కాబట్టి మళ్ళీ 1s ప్లేస్లో ఉన్న నెంబర్ని మళ్ళీ డబల్ చేయాలి, మళ్ళీ తీసేయాలి. సేమ్ ప్రాసెస్. 0 × 1 ఇది ఏమవుతుంది? 0 అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ రిమైనింగ్ పార్ట్లో నుండి 0ని అనేది మైనస్ చేయాలి. ఇప్పుడు 0 పోయిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఏముంది? 54 అనేది ఉంటుంది ఇక్కడ. కాబట్టి 54ల నుంచి 0ని మైనస్ చేయాలి. 54 - 0 = 54. ఈ 54 అనే 7 టేబుల్లో డివిజబుల్ అవుతుందా? కాదు. కాబట్టి 7చే భాగించబడదు. ఒకవేళ కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంకొక భాజనీయత సూత్రం. 8 యొక్క భాజనీయత సూత్రం. 8 యొక్క భాజనీయత సూత్రం. 8th డివిజబుల్ రూల్. ఇప్పుడు 8 యొక్క భాజనీయత సూత్రం అనేది ఏంటనంటే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8చే డివిజబుల్ అయితే ఆ నెంబర్ అనేది 8 టేబుల్లో డివిజబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ చివరి మూడు స్థానాలు 8చే భాగించబడితే ఇచ్చిన నెంబర్ అనేది
8చే భాగించబడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం మనం. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం మనం. 732160. లాస్ట్ 3 డిజిట్స్ ఇక్కడ ఏమున్నాయి? 160 ఉంది. ఈ 160 అనేది 8 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా చూడండి. 8 2 16, 0 0. కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇచ్చిన నెంబర్ అనేది 8 టేబుల్లో డివిజిబుల్ అని అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 23171. ఇప్పుడు ఈ 171 అనేది 8 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా చూద్దాం. 171, 8 2 16, 1 11. 11 అనేది 1, 8 1 8, 3 మిగులుతాను. ఇప్పుడు ఇది 8 టేబుల్లో డివిజిబుల్ అవుతలేదు కాబట్టి ఇచ్చిన నెంబర్ అనేది 8 టేబుల్లో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 9 యొక్క భాజనీయత సూత్రం. 9 యొక్క భాజనీయత సూత్రం. 9th డివిజిబుల్ రూల్. 9th డివిజిబుల్ రూల్. అయితే 9th డివిజిబుల్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3 డివిజిబుల్ రూల్ లాగానే ఉంటుంది. మనం 3 డివిజిబుల్ రూల్లో ఏం చేస్తాం? సేమ్ 3 డివిజిబుల్ రూల్. 3 డివిజిబుల్ రూల్. మనం 3 డివిజిబుల్ రూల్లో ఏం చేస్తాం? ఇచ్చిన నెంబర్స్ అన్నిటినీ యాడ్ చేసి అది 3 టేబుల్లో పోతుందా లేదా చూస్తాం. సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఇచ్చిన నెంబర్స్ అన్నీ యాడ్ చేసి 5 టేబుల్లో పోతుందా లేదా చూడండి. ఎగ్జాంపుల్ 5 3 4 6. 5 + 3 + 4 + 6. 5 + 3 8. 8 + 4 12. 12 + 6 18. 18 అనేది 9 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా? అవుతుంది. కాబట్టి ఇచ్చిన నెంబర్ అనేది 9 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి 21691. ఇక్కడ 2 + 1 + 6 + 9 + 1. వీటిని యాడ్ చేయండి. 2 + 1 3 6 ఏమొస్తుంది? 19 వచ్చింది. 19 అనేది 9 టేబుల్లో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 10 యొక్క భాజనీయత సూత్రం. 10th డివిజిబుల్ రూల్. 10th డివిజిబుల్ రూల్. అయితే ఇది ఏముండాలంటే 1s ప్లేస్లో 0 ఉండాలి. ఇంకే ఆప్షన్ లేదు దీనికి. ఓన్లీ 1s ప్లేస్లో 0 ఉంటే అది 10తో భాగించబడుతుంది. ఒకట్ల స్థానంలో 0 ఉండాలి. ఎగ్జాంపుల్ 2395945 ఎంత పెద్ద నెంబర్ అయినా కానివ్వండి లాస్ట్కు 1s ప్లేస్లో 0 ఉండాలి. 1s ప్లేస్లో 0 లేకపోతే అది కాదు. నెక్స్ట్ది 4321 ఉంది. 1 ప్లేస్లో 0 లేదు కాబట్టి అది పోదు. ఇంకా లాస్ట్ సూత్రం 11 యొక్క భాజనీయత సూత్రం. 11th డివిజిబుల్ రూల్. మనకు మ్యాక్సిమం 11 వరకే యూజ్ అయితే ఇక దాని తర్వాత 12 13 అవంతా నాట్ నెసెసరీ. ఇప్పుడు 11 యొక్క భాజనీయత సూత్రం అని అంటే ఇచ్చిన నెంబర్లో ఫస్ట్ బేసి స్థానాలను కూడాలి. దాని తర్వాత సరి స్థానాలను కూడాలి. ఈ బేసి స్థానాల నుంచి సరి స్థానాలను తీసివేస్తే వచ్చిన నెంబర్ అనేది 0 అయినా అయి ఉండాలి, లేకపోతే 11 యొక్క గుణిజమైనా అయి ఉండాలి. అలా అయితేనే ఆ ఇచ్చిన నెంబరు 11చే భాగించబడుతుంది. చూద్దాం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది మోడల్. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకే అర్థమవుతుంది. 2 3 4 9 ఇది కాదు, వేరేది తీసుకుందాం ఎగ్జాంపుల్.
7 1 3 6 9 8 5. కొంచెం పెద్దగా ఉంటే మనకి ఈజీగా చేయడానికి వస్తుంది. చూడండి ఇక్కడ బేసి స్థానాలను తీసుకోండి, అంటే జంప్ నెంబర్స్ తీసుకోవాలి 1 by 1. 7 + 3 + 9 + 5 బేసి స్థానాల మొత్తం. ఇక్కడ బేసి స్థానాలు ఏమున్నాయి చూడండి, ఒక నెంబర్ తప్పించి ఒక నెంబర్ తీసుకోవాలి. 7 + 3 + 9 + 5 ఇవి బేసి స్థానాలు. వీటి మొత్తం ఎంత వస్తుంది? 7 + 3 10, 10 + 9 19, 19 + 5 24. నెక్స్ట్ సరి స్థానాల మొత్తం. సరి స్థానాలు ఏంటి? మిగిలిన రిమైనింగ్ నెంబర్స్ ఉంటాయి కదా, అవే సరి స్థానాలు. సరి స్థానాల మొత్తం 1 + 6 + 8, 1 + 6 + 8, 1 + 6 7, 7 + 8 15. ఇప్పుడు చూడండి బేసి స్థానాలు మైనస్ సరి స్థానాలు. 24 - 15, 24 - 15 చేస్తే ఏమొస్తుంది? 9 వస్తుంది. ఈ 9 అనేది 11 యొక్క గుణిజము కాదు, 0 కూడా కాదు, కాబట్టి ఇది 11తోని భాగించబడదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 5 3 5 3 5. ఇప్పుడు ఇక్కడ బేసి స్థానాల మొత్తం ఒక్కొక్క నెంబర్ జంప్ చేసి తీసుకోవాలి. చూడండి బేసి స్థానాల మొత్తం ఏమవుతుంది? ఇక్కడ 5 + 5 + 5 3 5s ఉన్నాయి. 5 + 5 ఏమవుతుంది? 15 వస్తుంది. నెక్స్ట్ సరి స్థానాల మొత్తం. సరి స్థానాల మొత్తం 3 + 3 6. ఇక్కడ 15 - 6 అంటే ఏమొస్తుంది? 9 వస్తుంది. అంటే ఇది కూడా 11 చేత భాగించబడదు. మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటిదంటే 2 3 4 3. ఇక్కడ బేసి స్థానాల మొత్తం చూడండి. బేసి స్థానాల మొత్తం 2 + 4 6. నెక్స్ట్ సరి స్థానాల మొత్తం. సరి స్థానాల మొత్తము 3 + 3 = 6. ఇప్పుడు బేసి స్థానాలు మైనస్ సరి స్థానాలు అంటే 6 - 6 = 0. ఇది పోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బేసి స్థానాల మొత్తం మైనస్ సరి స్థానాల మొత్తం. సరి స్థానాల మొత్తం. ఇక్కడ బేసి స్థానాల మొత్తము మైనస్ సరి స్థానాల మొత్తము చేస్తే మనకు వచ్చే ఆన్సరు 0 అన్న అయి ఉండాలి, లేకపోతే 11 యొక్క గుణిజమైన అయి ఉండాలి. అక్కడ 0 వచ్చింది కాబట్టి అది 11 చేత భాగించబడింది. జీరో వస్తే ఇది 11 చేత భాగించబడుతుంది, లేకపోతే 11 యొక్క గుణిజమైన వస్తే భాగించబడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 6 1 6. ఇక్కడ చూడండి చిన్నది తీసుకున్నా. బేసి స్థానాల మొత్తం ఎంత? 6 + 6 అవుతుంది. 6 + 6, 6 + 6 అంటే 12. నెక్స్ట్ సరి స్థానాల మొత్తము 1 ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? బేసి స్థానాల మొత్తము మైనస్ సరి స్థానాల మొత్తము 11 వచ్చింది కాబట్టి భాగించబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.